హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. ఈరోజు రెసిపీ ఏంటంటే తోటకూర ఫ్రై. ఫస్ట్గా ఇలా అన్ని ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్లో 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఇసుక అనేది ఉంటుంది కదా, అది ఒక్కసారి వాష్ చేస్తే పోదు. 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకుంటే కానీ పోదు. చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఎంత క్లీన్ చేసుకున్నా అలాగే ఉంటుంది. కొంచెం బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అలా గిన్నెలోకి తీసుకుంటే, చిల్లులు గిన్నె తెలుసు కదా, అందులోకి తీసుకుంటే వాటర్ అన్నీ పోతాయి. ఒక 10-15 మినిట్స్ పక్కన పెడితే వాటర్ అన్నీ పోయి ఆరిపోతుంది కదా. అలా ఆరిపోయిన తర్వాత మీరు ఫ్రై చేసుకుంటే ఆ వాటర్ అనేది లేకుండా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి కావాల్సినవి ఏంటంటే చిన్నులపాయలు, వెండిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఈ 3 ఉంటే సరిపోతుంది. ఫస్ట్గా బాండి పెట్టుకొని ఆయిల్, తిరుగుమాత వేసుకొని చిన్నులపాయలు, వెండిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చిందాక ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా అలాగే గోల్డ్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. మీలో ఎంతమందికి తోటకూర ఫ్రై అంటే ఇష్టం, అలాగే మీలో ఎంతమందికి చేయడం ఇష్టమో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా అది మిక్స్ అయిపోయిన దాకా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం అవి లాస్ట్లో వేస్తాం, మనం ఇప్పుడైతే వేయం ఇందులో ఫ్రైలో కాబట్టి. ఇది ఇలా ఆనియన్స్, పసుపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా అందులో కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ అయిపోయిన దాకా బాగా కలుపుకొని ఇలా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా, అందులో కొంచెం సాల్ట్, కారం వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకొంచెంసేపు ఫ్రై అవ్వాలి. ఆ కారం ఆ స్మెల్ అనేది రావాలి కదా, పచ్చి వాసన పోయి ఫ్రై అయిపోయిన దాకా ఉంచుకొని నేను ఇందులో కొంచెం వాటర్ కూడా వేస్తాను. ఎందుకంటే ఇది కొంచెం ముదిరిపోయిందనమాట తోటకూర. లేత తోటకూర అయితే వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. ఇది ముదిరిపోయింది కాబట్టి నేను కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి ఉడకనిస్తే కొంచెం మెత్తగా అవుతుంది. మీకు నార్మల్ తోటకూర అయితే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, వాటర్ వేసేసిన తర్వాత ఇలా ఫ్రై అయిపోయింది. ఇంతే. కొంచెం మనకు ఉప్పు, కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేనంటే మా అత్త వాళ్ళ పిల్లల కోసం అని చేశాను. వాళ్ళు కారం తినరు కాబట్టి నేను కొంచెమే వేశాను. మీరు ఎంత తింటారో అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గనిస్తే మొత్తం ఫ్రై అనేది కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.